Hi viewers, welcome to FBTV. కాశీనగరం మహాదేవుని త్రిశూలంపై నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందులో ముఖ్యంగా అక్కడ వెలిసిన పవిత్రమైన ఘాటుల గురించి తెలుసుకుని తీరాలి. మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ ఈ ఘాట్ల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముక్తికి ద్వారం మణికర్ణిక ఘాట్ అంటారు. మరణించిన వ్యక్తులకు ఇక్కడ దహన సంస్కారాలు జరిగితే వారికిగా మరో జన్మ ఉండదని నమ్మకం. అంతేకాదు, పూర్వజన్మ కర్మల నుంచి కూడా వారి ఆత్మ విముక్తి పొందుతుంది అని ఒక ప్రగాఢమైన విశ్వాసం. పార్వతీదేవి చెవిపోగు ఇక్కడ పడిందని పురాణాలు చెప్తున్నాయి. జనన మరణాల కాలచక్రాన్ని ప్రతిబింబించేలాగా నిరంతరం ఇక్కడ చితిమంటలు ఎప్పుడు నిత్యం మండుతూనే ఉంటాయి. దశాశ్వంత్ ఘాట్, ఇక్కడ బ్రహ్మదేవుడు ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసిన కారణంగా దీనికి ఈ పేరు వచ్చిందని చెప్తారు. గంగా హారతికి ఈ ఘాటు ప్రత్యేకం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ కమనీయ హారతిని చూసేందుకు వస్తూ ఉంటారు. ఇక 5 నదుల సంగమం పంచగంగా ఘాట్. గంగా, యమున, సరస్వతి, కిరణ, ధూతప్ప వంటి 5 నదుల సంగమమే ఈ ఘాటు. పురాతన విష్ణు ఆలయ అవశేషాలను ఇక్కడ చూడొచ్చు. ఈ నదీ సంగమం ప్రపంచంలోనే ఎంతో అరుదైనదిగా చెప్తారు. ఇక హరిశ్చంద్ర ఘాట్, నీతి నిజాయితీలకు పెట్టింది పేరైన రాజా హరిశ్చంద్రుడి పేరును దీనికి నామకరణం చేశారు. పురాణాల ప్రకారం ఆయనే స్వయంగా ఇక్కడ దహన సంస్కారిగా పనిచేశాడని చెప్తారు. ఇక్కడ నిత్యం మండే మంటలు జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే సత్యాన్ని గుర్తు చేస్తుంటాయి. శివస్వరూపమే కేదార్నాథ్ ఘాట్. కేదార్నాథ్ ఘాట్ రూపంలో సాక్షాత్తు శివుడే ఇక్కడ కొలువై ఉంటాడని నమ్ముతారు. అందుకే దీనిని ఆ పరమశివుడికే అంకితమిచ్చారు. దక్షిణాది నుంచి వచ్చే భక్తులకు ఈ ఘాటు స్వాగతం చెప్తుంది. ఇక్కడుండే రాతి మెట్లు వివిధ రంగుల్లో ప్రకాశిస్తూ ఉంటాయి. దీనిని అత్యంత ప్రకాశవంతమైన ప్రదేశాల్లో ఒకటిగా చెప్తూ ఉంటారు. శివుడి కత్తిపడిన ప్రదేశమే అస్సి ఘాట్. రాక్షసులను సంహరించిన తర్వాత శివుడు తన కత్తిని ఈ చోట పడవేశాడని నమ్ముతారు. దానిని అస్సి అంటారు. ఉదయం హారతి ఇక్కడ జరుగుతుంది. అస్సి, గంగా అనే నదులు అక్కడ సంగమిస్తాయి. దీనినే అగ్నిదేవుడి జన్మస్థలంగా కూడా పిలుస్తారు. శతాబ్దాల క్రితం జరిగిన ఓ ప్రమాదం కారణంగా ఇక్కడున్న శివాలయం నదిలోకి ఒరిగిపోతూ ఉంది. ఈ ఆలయమే ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.